బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. సార్ ఇప్పుడు అంటే స్టమక్కి సంబంధించి ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మందికి క్యాన్సర్ వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అది అందరికీ తెలిసిందే. ఎక్కువ మహిళల్లో కూడా అంటే స్టమక్కి సంబంధించి ఎక్కువ క్యాన్సర్ వస్తుంది. అంటే వాళ్ళకు మందు అలవాటు, సిగరెట్, గుట్కా అంటే ఇటువంటి అలవాట్లు ఏం లేకపోయినా స్టమక్కి సంబంధించి ఎక్కువ వస్తున్నాయి. అసలు ఎందుకు సార్ అట్లా క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి? ఇది ఆల్ మల్టీ ఫ్యాక్టరియల్ అంటారండి. అది ఒక రీజన్ అన్నట్లు కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఒకటి, ఇప్పుడు మనకి పొల్యూషన్ చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. ఇక్కడ మనం తీసుకునే ఫుడ్ లేకపోతే దాంట్లో ఉండే కెమికల్స్ అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి మనం వాడే దాంట్లో కూడా. ఇంకొకటి, మనం ఏ తిన కూడా ఫస్ట్ స్టమక్లోకి వెళ్తూ ఉంటుంది, అక్కడ స్టోర్ అవుతుంది, దాని తర్వాత డైజెస్ట్ అవుతూ ఉంటుంది. సో ఏవైనా కూడా ఫస్ట్ ఆ పార్ట్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా. ఇంకోటి, కొన్ని ఫుడ్స్ మనం తినే ఫుడ్స్లో కూడా నైట్రైట్స్, నైట్రోజమైన్స్ అంటారు. అంటే అలాంటి ఫుడ్స్ అది కార్సినోజెనిక్ అంటారు, క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్ చేస్తూ ఉంటాయి. ఎక్కువ సాల్ట్ ఉండేవి, మన పికిల్డ్ ఫుడ్స్, స్మోక్డ్ ఫుడ్స్, బార్బిక్యూ చేసి తింటూ ఉంటారు, అంటే మంటల్లో కాల్చి తింటూ ఉంటారు. వీటన్నిటికీ ఏంటంటే దే హ్యావ్ కెమికల్స్, రిలీజ్ అయ్యే కెమికల్స్ వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆర్ కార్సినోజెనిక్ అంటారు. ఇంకొకటి, జెనెటికల్గా అండి, మన ఏజ్ పెరుగుతూ ఉండే కొంచెం జనరల్ క్యాన్సర్స్ ఎక్కువ శాతం ఓల్డ్ ఏజ్లో వస్తూ ఉంటుంది. అంటే మనకి మన హ్యూమన్ బీయింగ్స్ మొత్తానికి ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంటూ ఉంటుంది. మన బాడీలో కొన్ని బిలియన్స్ ఆఫ్ రియాక్షన్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీడే. అలా ఏమైనా చేంజ్ వస్తే మన బాడీ దాని అంతటా అదే కంట్రోల్ చేస్తూ ఉంటుంది, అబ్నార్మల్ దాన్ని కట్ చేసేస్తూ ఉంటుంది అనమాట. సో అది ఓల్డ్ ఏజ్లో వచ్చేసరికి ఆ చేంజ్ వస్తూ ఉంటుంది. ఆ హీలింగ్ కెపాసిటీ కానీ మన ఇమ్యూనిటీ టు జస్ట్ కంబ్యాట్ దోస్ థింగ్స్ చేంజ్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అబ్నార్మల్ ఉన్నది అది నువ్వు ఇనిషియల్గా కట్ చేసావు అనుకోండి, దాని ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా ఒక పీరియడ్ ఆఫ్ టైం వెళ్ళిపోయింది అనుకోండి, అట్లా అవుతుంది. సపోజ్ మనకు డ్యామ్ కట్టారు, చిన్న లీక్ అవుతూ ఉంటుంది, ఇమీడియట్గా రిపేర్ చేశారు, సో దానివల్ల మేజర్ ప్రాబ్లం ఉండదు. అట్లా కాకుండా వదిలేసాం అనుకోండి, ఆ హోలింగ్ కొంచెం పెద్దదవుతూ ఉంటుంది, ఇంకో పెద్ద అవుతుంది, అన్కంట్రోలబుల్ స్టేజ్ వస్తుంది. ఓకే, మనం అలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అంటే మనకున్న ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము బాడీలో చేంజెస్ని మన హెల్త్ అదర్ కండిషన్స్ వల్ల కానీ, లేకపోతే ఓవర్ జనరల్గా ఏజింగ్ ప్రాసెస్తో పాటు మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ అవి అక్యుములేట్ అవుతూ ఉంటాయి కదా. చిన్న చిన్నవి ఇనిషియల్ పాయిజన్స్ మన బాడీ కోపప్ చేస్తూ ఉంటుంది. అదే మనకి ఆల్కహాల్ తీసుకుంటా ఉందనుకోండి, లివర్ ఇనిషియల్గా అది డీటాక్సిఫైయింగ్ చేస్తూ ఉంటుంది, దాని కెపాసిటీకి మించింది అనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్, సిరోసిస్ ఆఫ్ లివర్ అని, లివర్ ఫెయిల్యూర్ని వస్తూ ఉంటాయి. సో అలాగే మన బాడీలో కూడా రిపేరింగ్ కెపాసిటీ విత్ ఏజ్ చేంజ్ వస్తూ ఉంటుంది. మీరు అడగచ్చు, చిన్నపిల్లలకు వస్తుంది కదా అంటారు. అంటే అది మల్టీ ఫ్యాక్టర్ అన్నాం కదా, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అట్లా వాళ్ళలో నార్మల్గా జరిగే దాంట్లో జెనెటికల్గా ఏమైనా అబ్నార్మాలిటీస్, సడన్ చేంజెస్ వచ్చినప్పుడు, అది బాడీ రిపేర్ చేయలేకపోయినప్పుడు ఇలాంటివి ఏజ్తో సంబంధం లేకుండా వస్తాయి. బట్ అవి ఎక్కువ ఓల్డ్ ఏజ్లో వస్తూ ఉంటాయండి. అంటే సార్ ఇప్పుడు జీర్ణకోశ వ్యవస్థకి సంబంధించి ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి సార్ అసలు? చాలా ఉన్నాయమ్మా. సో ప్రతి పార్ట్కి కూడా, అంటే మరలా ప్రతి పార్ట్లో క్యాన్సర్, గల్లెట్లు అంటే యూసోఫేజియల్ క్యాన్సర్ అంటారు, స్టమక్ క్యాన్సరు, గాల్ బ్లాడర్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, ఇంకా లార్జ్ బౌల్ వచ్చేసరికి కొలనిక్ క్యాన్సర్స్ అంటారు, రెక్టల్ క్యాన్సర్స్. అవన్నీ కూడా ఓవరాల్గా నా అబ్జర్వేషన్ ప్రకారము స్టమక్లో క్యాన్సర్స్ ఉంటాయి. ఎందుకంటే నాకు అనిపిస్తుంది, ఆ ఫుడ్ కానీ ఎనీథింగ్ ఎక్కువసేపు ఉన్నదే అనుకుంటే ఆ లోకల్గా ఇరిటేట్ చేసేసి ఏమైనా పాయిజన్స్ కానీ టాక్సిన్స్ కానీ దాన్ని ఎఫెక్ట్ చేయడం వల్ల అక్కడ ఎక్కువ వస్తుంది ఏమన్నట్లు. స్మాల్ బౌల్లోకి వెళ్తుంది, రిలేటివ్ క్యాన్సర్స్ తక్కువ, ఎందుకంటే ఫుడ్ ఎక్కువ సేపు ఉండదు, టక్ టక్ వెళ్ళిపోతూ ఉంటుంది. అదే లార్జ్ బౌల్ చాలాసేపు ఉంటుంది, ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత ఉన్న వాటర్ కంటెంట్ తీసుకుంటూ ఉంటుంది. అక్కడ రైట్ సైడ్ సీకం అంటారు, అక్కడ ఎక్కువసేపు ఉంటుంది, అక్కడ క్యాన్సర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకా మరలా అదర్ పార్ట్స్ అంటే అసెండింగ్ కోలాను, ట్రాన్స్వర్స్ కోలాను, డిసెండింగ్ కోలాను, అక్కడ ఎక్కువసేపు ఫుడ్ నిల్వ ఉండదండి ఆ ఫీజెస్, దానివల్ల అక్కడ తక్కువే ఉంటుంది. మరలా కిందకి వచ్చేసరికి సిగ్మాయిడ్ కోలాను, రెక్టమ్ అంటారు, అక్కడ ఎక్కువసేపు నిల్వ ఉంటుంది, అక్కడ ఎక్కువ పర్సంటేజ్. మేబీ దట్స్ ఓన్లీ మై అబ్జర్వేషన్. ఎక్కడైతే ఎక్కువసేపు నిల్వ ఉంటుందో అక్కడ మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు స్టమక్కి సంబంధించి ఎక్కడైనా అంటే ఈ పార్ట్లో క్యాన్సర్ ఉంది, మేము ఇమీడియట్గా సర్జరీ చేయాలని సర్జరీ చేస్తారు. కొన్ని గంటల పాటు ఉంటుంది సార్, అంటే ఆల్మోస్ట్ ఒక 8 or 9 hours సర్జరీ చేస్తారు. ఆ టైంలో అంటే చూసాను అనమాట, అంటే ఒక 100లో ఒక 2కి చిన్న అంటే ప్రాబ్లమ్స్ రావచ్చు అని అంటారు. అంటే పేగులకు సంబంధించి సర్జరీ చేస్తారు, అంటే అవి స్టిచ్చెస్ వేస్తారా సార్ అప్పుడు? అంటే ఏ విధంగా చేస్తారు సార్ పేగులకి అప్పుడు? డిఫరెంట్ ఆపరేషన్ అంటే ఎనీ పార్ట్, ఏదైనా కూడా ఒక పార్ట్ ఆఫ్ ది
అబ్నార్మల్ క్యాన్సర్ దాన్ని కట్ చేస్తాము. ఇది మళ్ళీ జనకోసం ఒక ట్యూబ్లార్ స్ట్రక్చర్ కంటిన్యూస్గా మధ్యలో వాటర్ పోతా ఉన్నాయి ట్యూబ్లో, మధ్యలో ఒక పార్ట్ తీసాను, మధ్యలో జాయిన్ చేయాలి. అంటే అయితే ఇటువంటి మీరు జాయింట్స్ చేసినప్పుడు ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి అంటే బ్లడ్ లీకేజ్ కానీ అట్లాంటివి, అంటే ఆ పేగులు అంటే జాయింట్ చేసిన ప్లేస్లో తెగే ఛాన్సెస్ కానీ అట్లాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సార్? చాలా ఉంటాయి, ఏమో లేకుండా ఎలా ఉంటాయి. దీన్ని ఎనాస్టమోసిస్ అంటారు. జాయిన్ చేసినప్పుడు దాన్ని ఎనాస్టమోసిస్ అంటారు. బెస్ట్ హ్యాండ్స్లో ఇది ఇంటర్నేషనల్ ఫిగర్స్ అనమాట, ఇట్లా ఊరికి మనకన్నట్లు కాదు. క్యాన్సర్స్కి వచ్చేసరికి లెస్ దాన్ 5% లీక్ రేట్ అంటారు. అది ఉంటే అది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా కూడా ఆపరేషన్ మీకు 100% రాదు అంటే మాత్రం అది నేను చెప్పనండి అది. సో టెక్స్ట్ బుక్స్లో చెప్పేది ఓవరాల్గా తీసుకున్నట్లు బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్లోనే యూ హ్యావ్ టు ఎయిమ్ ఫర్ లెస్ దాన్ 5% లీక్ రేట్ అంటారు. ఓకే, సో 100 మందిలో 5 మంది కనుక జనరల్గా ఈవెన్ ఎలక్టివ్ ఆపరేషన్స్లో, అదే ఎమర్జెన్సీ ఆపరేషన్స్ అంటే అట్లా ఆపరేషన్ చేసేసి జాయిన్ చేసాం అనుకుంటే మోర్ దాన్ 25% 30% లీక్ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే లీక్ రేటు అనేది ఉంటుంది. అది మనము జాయిన్ చేసింది విడిపోతుంది అనమాట. దాన్ని ఎనాస్టమాటిక్ లీక్ అంటారు. అది వెరీ డిఫికల్ట్ కాంప్లికేషన్. అంటే ఫ్యూచర్లో అయితే ఏముండదా సార్ అట్లా? ఫ్యూచర్లో అదే ఎనీథింగ్ జీరో రిస్క్ అనేది ఏది ఉండదు. దర్ ఇస్ రిస్క్. అది ఎంత రిస్క్ అనేది ఎంత స్కిల్డ్ పర్సన్ చేస్తున్నారు, పేషెంట్ కండిషన్స్ ఎలా ఉన్నది, వాళ్ళ హెల్త్ ఎలా ఉన్నది, వాళ్ళకి అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఎలాంటి మెడికేషన్ తీసుకుంటున్నారు, అది వాళ్ళ హీలింగ్ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నది, వాళ్ళ ఫిజియలాజికల్ స్టేటస్ అంటారు, అంటే బాడీలో న్యూట్రిషన్ స్టేటస్ ఎలా ఉంటుంది, ఆల్బుమిన్ లెవెల్ అంటారు, అవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. అంటే ఒకవేళ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ లేదంటే సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళు వెయిట్ లిఫ్ట్ చేస్తే అట్లా అవుద్దా, అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్ వాళ్ళకి? ఇమీడియట్గా హీలింగ్ కంటే ఒక 6 to 8 weeks పడుతూ ఉంటుంది. అని మనము బౌల్ జాయిన్ చేసామనుకుంటే 6 to 8 weeks. మనము సూచర్స్ కూడా అది ఆల్మోస్ట్ ఒక 3 months to 6 months అంటే ఇంకా లాంగ్ కూడా ఉంటాయి అట్లా అనమాట. సో ఆ టైంకి ఏంటంటే వీ సస్పెక్ట్ దిస్ ఆల్ గోయింగ్ టు హీల్. ఆ టైంలో అన్నట్లు జనరల్గా రిస్క్స్ ఫస్ట్ ఫ్యూ డేస్లోనే ఉంటుంది. ఎనాస్టమోసిస్ లీక్ అంటారు, ఆ జాయిన్ డిస్టర్బ్ అయ్యేది ఫస్ట్ 5th day 6th day ఉంటుంది అట్లా జనరల్గా. ఆ టైం తగ్గిపోయింది అనుకోండి, జనరల్గా ఆ ఛాన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకోటి ఇమీడియట్గా అనేది అది వెరీ రేర్. అదేంటంటే టెక్నికల్ ప్రాబ్లం, అంటే ఆపరేట్ చేసేటప్పుడు సరిగ్గా సూచర్ చేయలేదు అనుకుంటేనే 1 or 2 days లేకపోతే ఇమీడియట్గా ఉంటుంది. లేదనుకుంటే ఆ టైంకి హీల్ అయ్యే ఛాన్స్ ఉంది. 3, 5th day 6th day నుంచి ఎనాస్టమాటిక్ డేస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం ఉంటుంది ఆపరేషన్ అయిన తర్వాత డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేది. ఫస్ట్ డే ఉందనుకోండి వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ లేకపోతే మ్యూకస్ ప్లగ్స్ అంటారు, అది బ్లాక్ చేస్తూ ఉంటుంది. 3rd day చెస్ట్ ఇన్ఫెక్షన్ డే. 4th, 5th day ఎనాస్టమాటిక్ లీక్స్ అంటారు. అంటే జనరల్గా యూకే ఎలా ఉంటుంది, సోమవారం ఆపరేషన్ చేశారనుకోండి వీకెండ్ వాళ్ళకి లీక్స్ అవుతూ ఉంటాయి అనమాట. సో అలా ఉంటుంది అనమాట. చూసే వాళ్ళని అట్లా వీకెండ్కి వచ్చేసరికి కేర్ఫుల్గా ఉంటారు. దాని తర్వాత 7th day వచ్చేసరికి డీబీటీ అంటారు, అంటే క్లాట్స్ డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట వాళ్ళు ఎక్కువ నడవకపోవడం వల్ల. సో వాళ్ళంటికి ప్రివెంట్ చేయడానికి కోసం అన్నట్లు మేము టాబ్లెట్స్ కదా మెయిన్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం అనేది. సో అందువల్ల ఫస్ట్ ఫ్యూ డేస్ ఇంపార్టెంట్. 2 weeks 3 weeks తర్వాత రేర్గా తర్వాత వస్తూ ఉంటాయి. బట్ కాకపోతే ఫ్యూచర్లో అది మరలా రాదు లేకపోతే ప్రాబ్లం లేదని అది గ్యారంటీ ఉండదండి అది.